హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 103. కథను రచించి చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్పితకి ఏం చెప్పి తనని కంట్రోల్ చేయాలి? దేవుడు తనకెందుకు అన్యాయం చేశాడు? తన బిడ్డని చంపేశాడు. తనకి తల్లయ్యే అదృష్టం దూరం చేశాడు. ఇప్పుడు భర్త కూడా కాదు అంటున్నాడు. అంజలి జరిగిన దానికి నువ్వే బాధపడితే ఇంకా అర్పితకి ఏం ధైర్యం చెప్తావు? ఈ టైంలోని అర్పితకి మనం సపోర్ట్గా ఉండాలి. అత్తయ్య, చైతన్యతో నేను మాట్లాడతాను. తను ఏదో ఆవేశంలో అన్నాడు. నెమ్మదిగా చెప్తే అర్థం చేసుకుంటాడు. మీరు బాధపడకండి. అర్పిత కాన్షియస్లోకి వచ్చింది అంటూ డాక్టర్ చెప్పేసరికి అందరూ అర్పిత రూమ్లోకి వెళ్ళారు. అర్పిత ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. అర్పిత అంటూ అంజలి అనేసరికి అర్పిత అంజలిని పట్టుకుని ఏడ్చేసింది. అర్పితని అందరూ కలిసి కంట్రోల్ చేశారు. 2 డేస్ తర్వాత అర్పితని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చారు. భూమి అర్పిత ఈ 2 డేస్ చైతు గురించి అడగలేదు. ఇప్పుడు చైతు కోసం అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అత్తయ్య, నేను ఈరోజు వెళ్ళి చైతుతో మాట్లాడతాను అంటూ ఆర్మన్ అక్కడే ఉండేసరికి సైలెంట్గా ఉంది. భూమి, అర్పితని కండిషన్లో వదిలేసి వెళ్ళినవాడు నువ్వు చెప్తే తిరిగి వస్తాడని అనుకుంటున్నావా? అసలు అలాంటి వాడితో అర్పిత సంతోషంగా ఉంటుందా? ఆర్మన్, చైతుకి బలరాం గారంటే భయంతో అలా చేసి ఉండొచ్చు కదా. అర్పితకి ఈ టైంలో చైతు పక్కనే ఉండడం చాలా అవసరం అంటూ భూమి చైతుతో మాట్లాడడం కోసం బయటకు వచ్చేసరికి అర్జున్ చైతు పంపించిన డివోర్స్ నోటీస్ని షాక్గా చూస్తున్నాడు. డాడ్, ఆ నోటీస్ ఏంటి? దానిలో ఏముంది? ఆర్మన్, చైతు అర్పితకి డివోర్స్ నోటీస్ సెండ్ చేశాడు. షూ, చైతు ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడు? నేను ఇప్పుడే చైతుతో మాట్లాడతాను అంటూ భూమి అంటుంటే, వదిన, ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదంటూ అర్పిత అక్కడికి వచ్చింది. అర్పిత, నువ్వెందుకు వచ్చావు? రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా. వదిన, నా లైఫ్లో ఇంకా మిగిలింది అదే కదా అంటూ అర్జున్ చేతిలో పేపర్స్ తీసుకుంటుంది. బేబీ, డాడ్, నాకు ముందే తెలుసు. చైతు నాతో ఆల్రెడీ డిస్కస్ చేశాడు. నేను తనకి డివోర్స్ ఇవ్వాలని అనుకున్నాను. అమ్మన్న దూరం అయితే నేను ఉండలేను అనుకున్నాడేమో. నా బిడ్డ కూడా నాకు దూరం అయ్యాడు. ఇప్పుడు నేనేం బాధపడట్లేదు. జరిగింది ఏదైనా యాక్సెప్ట్ చేయాలి కదా. నేను బాగానే ఉంటాను. డాడ్, నేను ఇలాంటి ఫూలిష్ డిసిషన్స్ తీసుకోను. నాకు చైతన్య వద్దు. అన్నయ్య అంటూ ఆర్మన్తో అంటుంటే ఆర్మన్ అర్పితను దగ్గరికి తీసుకునేసరికి అర్పిత చిన్నపిల్లల ఏడ్చేస్తుంది. అర్పిత, వదిన, నేను నిజంగానే చెప్తున్నాను. అలాంటి వాడితో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అంటూ అర్పిత కూడా డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. ఆర్మన్, నువ్వైనా అర్పితకి చెప్తే బాగుండేది. భూమి, ఏం చెప్పాలి? అలాంటి వాడితో కష్టమైనా కలిసి ఉండాలని చెప్పడానికి నేనేం ఫోన్లు కాదు. అయినా అర్పిత చిన్నపిల్ల కాదు. తన లైఫ్ మీద తనకు ఐడియా ఉంటుంది కదా. అర్పిత ఎలాంటి డిసిషన్ తీసుకున్నా నేను హ్యాపీగా సపోర్ట్ చేస్తాను. కాదు అన్నవాడి కాళ్ళు పట్టుకునే అవసరం నాకేం లేదు. లీవ్ ఇట్ అంటూ ఆర్మన్ వెళ్ళిపోయాడు. అత్తయ్య, మగవాళ్ళు అలా ఉంటే మనం చూస్తుంటామా? మనమే చైతు అర్పితని కలపాలి. నేను వెళ్ళి చైతుతో మాట్లాడతానంటూ భూమి చైతు కోసం స్టార్ట్ అయింది. విశ్లేషణ, నువ్వు కోరుకున్నట్టే చైతు అర్పితకి డివోర్స్ నోటీస్ సెండ్ చేశాడు. ఇంకా మీ పెళ్లికి ముహూర్తం పెట్టించుకుందామా? అర్పిత డివోర్స్ ఒప్పుకోవాలి కదా. అయినా చైతు పూర్తిగా అర్పితని మర్చిపోవాలి. అప్పుడే మా పెళ్లి జరుగుతుంది. అంతవరకు మేమిద్దరం లివింగ్ రిలేషన్లో ఉంటాం. చైతు నీకు ఇష్టమే కదా. విశ్లేషణ, వాడికేం తెలుసు? మనం ఏం చెప్తే అదే చేస్తాడు. ఆ దరిద్రం వదిలించుకొని నీతో హ్యాపీగా ఉంటాడు. చైతు, చైతు అంటూ భూమి కోపంగా లోపలికొచ్చింది. అగ్నిహోత్ర ఇంటి కోడలు మా ఇంటికి ఎందుకు వచ్చింది? బలరాం గారు, నేను మీ అబ్బాయితో మాట్లాడడానికి వచ్చాను. చైతన్య, అసలు నువ్వేం చేస్తున్నావు? ఇందుకేనా ఆ రోజు నన్ను రిక్వెస్ట్ చేసి అర్పితను పెళ్లి చేసుకోవాలనుకున్నావు? మీ మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తే మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోవాలి, కానీ ఇలా చేస్తావా? భూమి, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు దాన్ని పెళ్లి చేసుకున్నందుకు ఈరోజు బాధపడుతున్నాను. అందుకే దానికి డివోర్స్ ఇచ్చి నన్ను ప్రేమించిన విశ్లేషణని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను.
దానితో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను విశ్లేషణని ప్రేమిస్తున్నా, తననే పెళ్లి చేసుకుంటాను. చైతన్య అంటూ భూమి కోపంగా చూస్తుంది. చైతు, వాట్స్ ఆల్ దిస్? ఐ కాంట్ టాలరేట్ ఆల్ దిస్ ఇస్ థింగ్స్. మనం ఔటింగ్కి ప్లాన్ చేసుకున్నాం కదా, కమ్. ఏయ్, నీకు సిగ్గు లేదా? పెళ్ళైన మగడు వెనుక పడుతున్నావు. అంకుల్ మీ ఇంటికి వస్తే నన్నే ఇన్సల్ట్ చేస్తారా అంటూ విశ్లేషణ బయటికి వెళ్ళిపోతుంటే, భూమి, నా ఇంటికి వచ్చి నా కాబోయే కోడల్ని ఇన్సల్ట్ చేస్తావా? నాన్సెన్స్. చైతు అమ్మాయి అలిగి వెళ్తుంది, నువ్వు వెళ్ళి బుజ్జగించు అనేసరికి విశ్లేషణ అంటూ చైతు తన వెనకే వెళ్ళిపోయాడు. భూమి, నువ్వు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. నా కొడుకు ఆ దరిద్రాన్ని వదిలేసి అదృష్టం వెంట పడుతున్నాడు. చూసావు కదా? బాగా చూస్తున్నాను. తన అదృష్టం ఏంటో మీకు త్వరలోనే తెలుస్తుంది అంటూ భూమి కోపంగా బయటకు వచ్చేసింది. చైతు కోరుకున్నట్టే 1 మంత్లో చైతుకి అర్పితకి డివోర్స్ శాంక్షన్ అయ్యాయి. అర్పిత ఆ రోజు నన్ను చూసి ఏమన్నావు? చైతు నావాడు అన్నావు. కానీ ఇప్పుడు చైతు నావాడయ్యాడు. నేనంటే పడి చచ్చిపోతున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. కానీ నేనే చైతుని హోల్డ్లో పెట్టాను. ఒకప్పుడు నీవాడు, ఇప్పుడు నావాడు. ఏమంటావు? ఆల్ ది బెస్ట్ అంటాను అంటూ అర్పిత ముందుకు వెళ్తుంటే, అర్పిత, నా కొడుక్కి 2 డేస్లో మ్యారేజ్ ఫిక్స్ చేశాను. దిస్ ఈస్ ది ఇన్విటేషన్ కార్డ్ అంటూ అర్పితకి అండ్ అగ్నిహోత్ర ఫ్యామిలీకి ఇస్తాడు బలరాం. బలరాం చేసిన దానికి అందరూ బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వచ్చేశారు. అర్పిత ఫ్యూచర్ ఏంటి అనుకుంటూ అందరూ తన కోసమే ఆలోచిస్తూ బాధపడుతున్నారు. డాడ్, మిమ్మల్ని ఇలా బాధపడుతూ నేను బాధపడుతూ ఇక్కడ ఉండలేను. అందుకే నేను ఓ డిసిషన్కి వచ్చాను. నేను అబ్రాడ్లో మన బిజినెస్ని చూసుకుంటాను. అర్పిత, ఈ సిచ్యువేషన్లో నువ్వు దూరంగా వెళ్ళిపోతావా? అర్పిత, నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు. కొన్ని రోజులు దూరంగా ఉంటేనే నువ్వు నార్మల్ అవుతావు. ఇదంతా మర్చిపోతావు. 2 డేస్లో అబ్రాడ్ వెళ్ళడానికి అరేంజ్ చేస్తాను. 2 డేస్ తర్వాత, విశ్లేషణ, నువ్వు చేస్తుంది ఏం బాలేదు. చైతన్య కోసం అర్పిత లైఫ్ నాశనం చేశావు. ఆ రోజు అర్పిత కోసం నా ఎంగేజ్మెంట్ కూడా నాశనం చేశారు కదా. నేను నాకు నచ్చింది చేస్తున్నాను. నువ్వు ఇలానే చేశావంటే భూమి గురించి నేను నిజాన్ని బయట పెట్టేస్తాను. నేను ఈ పెళ్లి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పెళ్లి ముహూర్తం టైం అవుతుంది కదా అంటూ విశ్లేషణ పెళ్లి కూతురుగా మండపానికి స్టార్ట్ అయింది. చైతు, నువ్వు రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు? డాడ్, అర్పిత ఈరోజు అబ్రాడ్ వెళ్ళిపోతుందంట. నాకేదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒరే యూ ఫూల్, నువ్వు ఇలా చేసేదాన్ని చేతిలో చవట దద్దం అయ్యావు. మళ్ళీ సిగ్గు లేకుండా దానికోసం ఆలోచిస్తున్నావా? ఈరోజు నీకు విశ్లేషణకి పెళ్ళి, ఇంకేం థింక్ చేయకుండా అంటూ మండపానికి తీసుకొని వెళ్ళాడు. చైతుకి విశ్లేషణకి పెళ్లి జరుగుతుంటే ఇండియా నుంచి అర్పిత అబ్రాడ్కి వెళ్ళిపోయింది. అర్పిత అబ్రాడ్ వెళ్ళినప్పటి నుంచి అత్తయ్య డల్గా ఉంటున్నారు. మీరు కాసేపు అత్తయ్యతో టైం స్పెండ్ చేస్తే అత్తయ్య నార్మల్ అవుతారు అర్మన్. మామ్, మా కోసం బాధపడతారంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలు మా కోసం థింక్ చేసే టైం మామ్కి ఉంటే చిన్నప్పుడు నన్ను అలా వదిలేసి ఉండేది కాదు. మామ్ ప్రేమ అవసరమైనప్పుడు ఆవిడ నా పక్కన లేదు. ఇప్పుడు ఆవిడతో టైం స్పెండ్ చేసేంత టైం నాకు లేదు. ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయకు అంటూ ఆర్మన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆర్మన్, నీకు ఎలా చెప్పాలి? అత్తయ్య కండిషన్ తెలియక అత్తయ్యని అపార్థం చేసుకుని దూరం పెడుతున్నావు. కూతురికి కొడుక్కి దూరమైన అత్తయ్య చాలా బాధపడుతున్నారు. నీకు నిజాన్ని చెప్పలేను. అత్తయ్యని బాధ తీర్చలేను. భూమి అంటూ అప్పుడే భూమి దగ్గరకు వచ్చింది విన్ను. విన్ను అక్క, ఏంటి ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? భూమి, ఈరోజు నాకు కాస్త వేరే వర్క్ ఉంది. అందుకే నేను ఇంటికి రావడానికి కాస్త టైం పడుతుంది. విన్ను అక్క, నువ్వంత మొహమాటంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నీకేం పరాయి ఇల్లు కాదు, నీ ఇల్లే. నువ్వు నీకు నచ్చినప్పుడు వచ్చే స్వేచ్ఛ ఉంది. థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ విన్ను అక్క బయటకు వచ్చేసింది. ఈ 2 months నుంచి ఈ ఇంట్లోనే ఉండి చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఈరోజు ఆ బలరం దగ్గర మనీ తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసి రావాలంటూ విన్ను పాప బయటకు వెళ్ళిపోయింది. అత్తయ్య, మీ కాఫీ తీసుకురమ్మంటారా? భూమి, నా మనసేం బాలేదు. నన్ను గుడికి తీసుకెళ్తావా? అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను అంటూ భూమి కూడా రెడీ అయ్యి అంజలిని తీసుకుని గుడికి వచ్చింది. ఇషాన్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీ బర్త్డే కోసం గ్రాండ్ తాజ్లో పార్టీ అరేంజ్ చేశాను. నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చెయ్యి. మామ్, నాకు ఈ పార్టీస్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నా పార్టీస్ ఏం వద్దు.
నువ్వు నేను కలిసి గుడికి వెళ్దాం మామ్. ఇషాన్ నాకు చాలా వర్క్ ఉంది. ఈ టైంలో నీతో కలిసి గుళ్ళకి అంటూ తిరిగే టైం లేదు. నువ్వైతే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చెయ్యి నాన్న అంటూ ఇంద్రాణి చెప్పి వెళ్ళిపోయేసరికి ఇషాన్ ఇంద్రాణిని బాధగా చూస్తుండిపోయాడు. అత్తయ్య, అర్పితకి నిన్నే కాల్ చేశాను. తనకు అక్కడంతా చాలా బాగుందట. ఇప్పుడు తను కూడా నార్మల్ అవుతుంది. కొన్ని రోజుల్లోనే మళ్ళీ తను ఇండియాకి వచ్చేస్తుంది. భూమి, అర్పిత కూడా లాగే ప్రాక్టికల్గా ఉంటుంది. దేన్నైనా మైండ్తో థింక్ చేస్తుంది. తన బాధ నుంచి తను త్వరగానే బయటపడుతుందని నమ్మకం ఉంది. పెళ్ళి భర్త మాత్రమే జీవితం కాదు కదా, అర్పితకి కూడా కొత్త జీవితం ఉంటుందని నమ్మకం నాకుంది. అత్తయ్య, మరెందుకు మీరు ఇంకా డల్గా ఉన్నారు? భూమి, ఈరోజు నా కొడుకు పుట్టినరోజు, అలానే నాకు శాశ్వతంగా దూరమైన రోజు అంటూ అంజలి అనేసరికి భూమికి ఏం అర్థం కాక చూస్తుంది. భూమి, నేను మాట్లాడేది ఆర్మన్ గురించి కాదు. ఆర్మన్ కంటే ముందే పుట్టిన నా పెద్ద కొడుకు. అత్తయ్య, అంటే ఆర్మన్ కంటే ముందు మీకు మరో అబ్బాయి ఉన్నాడా? మరెప్పుడు మాకు చెప్పలేదు. అసలు తనిప్పుడు ప్రాణాలతో ఉంటేనే కదా. పుట్టగానే శాశ్వతంగా దూరం అయ్యాడు. తనని కనీసం నా కళ్ళతో కూడా చూసుకోలేదు భూమి. అత్తయ్య, అసలు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆర్మన్ కంటే ముందు నా కొడుకు పుట్టాడు. కానీ ఆ రోజే ఓ దుర్మార్గురాలు చేసిన దారుణం వల్ల నా బిడ్డను చూడకుండానే దూరం చేసుకున్నాను. ఈరోజు ఇలా అవ్వడానికి ఇన్నేళ్ళు నేను ఆర్మన్కి అమ్మ ప్రేమ పంచలేయడానికి అన్నిటికీ రీజన్ ఆ ఒక్క సంఘటనే. దాని పేరే ఇంద్రాణి. ఇంద్రాణి అంటే ఆ రోజు మన ఇంటికి వచ్చింది అదే ఆ రాక్షసి. అది చేసిన దారుణమే ఈరోజు ఇలా అవ్వడానికి కారణం. నీకు తెలుసు కదా, నాది మీ మావయ్యది లవ్ మ్యారేజ్. అర్జున్ నన్ను ప్రేమిస్తే ఇంద్రాణి అర్జున్ని ప్రేమించింది. ఇంద్రాణి, అర్జున్, రాధా నేను అందరం కలిసే చదువుకున్నాం. అర్జున్ని ఇంద్రాణి పెళ్లి చేసుకోవాలనుకున్నా అర్జున్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ కోపం తనలో పగను పెంచింది. ఆ పగ నా బిడ్డని నాకు దూరం చేసింది అంటూ అంజలి భూమికి చెప్పడం స్టార్ట్ చేసింది. ఇంద్రాణి ఆంటీ, మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇషాన్ మీ కొడుకే కదా, ఎందుకు తనని అలా అవాయిడ్ చేస్తున్నారు? ఎందుకు? తన బర్త్డే అని తెలిసినా కూడా రియాక్ట్ అవ్వరు. ఆ ఇషాన్ అసలు నా కొడుకైతే కదా వాడి మీద లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అంటూ ఇంద్రాణి అనేసరికి విన్ను అక్క షాక్తో చూస్తుంది. ఇంద్రాణి, నువ్వేమంటున్నావు? ఇషాన్ నీ కొడుకు కాదంటే మరి ఇషాన్ పేరెంట్స్ ఎవరు? ఇషాన్ కన్నతల్లి ఎవరో కాదు, అంజలి అంటూ ఇంద్రాణి అనేసరికి భూమి షాక్తో చూస్తూ అసలు ఏం జరిగింది, ఇప్పుడైనా చెప్తావా అంటూ అనేసరికి ఇంద్రాణి విన్నుకు చెప్పడం స్టార్ట్ చేసింది. అంజలి భూమికి అండ్ ఇంద్రాణి విన్నుకి వాళ్ళ వెర్షన్స్తో చెప్తున్నారు. నా వెర్షన్లో నేను ప్రజెంట్ చేస్తున్నాను. అంజలి, నేను అర్జున్ కలిసే చదువుకున్నాం. అర్జున్ అంజలిని లవ్ చేశాడు. నా లవ్ని రిజెక్ట్ చేసి దాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా కాపురం చేస్తున్నాడు. ఫస్ట్ టైం అది కన్సీవ్ అయింది. ఆ రోజే దానికి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. సరిగ్గా దాని మీద పగ తీర్చుకోవడానికి అదే రైట్ టైం అనుకున్నాను. 29 years బ్యాక్. అర్జున్, నా వల్ల కావట్లేదు, చాలా పెయిన్స్ వస్తున్నాయి, ప్లీజ్ ఏదో ఒకటి చేయండి అంటూ కారులో పెయిన్స్తో బాధపడుతున్న అంజలి బాధగా అంటుంది. అంజలి, వెయిట్ ఫర్ సమ్ టైం, టైర్ చేంజ్ చేస్తున్నాను, అంబులెన్స్కి ట్రై చేస్తున్నాను, బట్ వర్షం వల్ల కనెక్ట్ అవ్వట్లేదు అంటూ అర్జున్ కార్ టైర్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అర్జున్, వాట్ హ్యాపెండ్? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఇంద్రాణి, థ్యాంక్ గాడ్ రైట్ టైంకి వచ్చావు. అంజలి పెయిన్స్తో బాధపడుతుంది. తనని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అర్జున్, తనని నా కార్లో షిఫ్ట్ చేయి, తనను నేను హాస్పిటల్కి తీసుకెళ్తానంటూ ఇంద్రాణి అనేసరికి అర్జున్ అంజలిని ఇంద్రాణి కార్లోకి షిఫ్ట్ చేశాడు. అప్పటికి ఇంద్రాణి లవ్ మ్యాటర్ అంజలికి అర్జున్కి తెలీదు. ఒసేయ్ అంజలి, నేను ప్రేమించిన నా అర్జున్ని నాకు కాకుండా చేశావు కదా, నిన్ను ఈరోజు భూమి మీద లేకుండా చేస్తాను అనేసి తనలో తనే అనుకుంటూ చూస్తుంది. అర్జున్ అంజలికి ధైర్యం చెప్తుంటే ఇంద్రాణి అదంతా చూస్తూ కార్ డ్రైవ్ చేస్తుంది. అర్జున్ అంజలిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. అర్జున్, డాక్టర్, నా వైఫ్కి ఎలా ఉంది? తను చాలా కంగారు పడుతుంది, తనకేం కాదు కదా? అర్జున్, ప్రజెంట్ తనకేం కాదు, కానీ డెలివరీ టైంలో తనకి బ్లడ్ అవసరం అవుతుంది. తనది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ కదా. డాక్టర్, మా మావయ్య గారి బ్లడ్ గ్రూప్ కూడా అంజలి బ్లడ్ గ్రూప్. నేను ఇప్పుడే వెళ్ళి మావయ్యని తీసుకొని వస్తాను
ఇంద్రాణి ప్లీజ్, నువ్వు అంజలికి హెల్ప్గా ఉంటావు కదా. అర్జున్ నువ్వేం కంగారు పడకు, అంజలి సంగతి నేను చూసుకుంటాను కదా అంటూ అనేసరికి అర్జున్ తన మావయ్య దగ్గరికి వెళ్ళాడు. అంటే తెలుసుగా, నాగపడగల భూలక్ష్మీదేవి భర్త, అదేనండి మా హైటెక్ బామ్మ భర్త. అంజలి పెయిన్స్తో బాధపడుతూ అర్జున్ కోసం వెయిట్ చేస్తుంది. సరిగ్గా అదే టైంకి ఇంద్రాణి అంజలి రూమ్కి వచ్చింది. ఇంద్రాణి, అర్జున్ వచ్చేస్తున్నారు కదా అంటూ అంజలి అంటుంటే ఇంద్రాణి కోపంగా వచ్చి అంజలి చెంప పగలు కొడుతూ అంజలి జుట్టు పట్టుకుంది. ఇంద్రాణి అలా చేసేసరికి అంజలి షాక్తో అర్థం కాక చూస్తుంది. ఏంటి, ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తున్నావా? నేను లవ్ చేసిన నా అర్జున్ని నాకు కాకుండా చేసి నీవాణ్ణి చేసుకున్నావు. ఇప్పుడు అర్జున్ నావాడు, కావాలంటే నువ్వు చచ్చిపోవాలి. ఇంద్రాణి ప్లీజ్, నన్నేం చేయకు. నాకేమైనా అయిందంటే నా బిడ్డకి ప్రమాదం. ప్లీజ్ నన్ను వదిలే. నేనేం చేయను, కానీ ఇంజెక్షన్ చేస్తుంది. ఇట్స్ వెరీ డేంజరస్, స్లో పాయిజన్. నీ బాడీలో ఒక్కో పార్టీని స్లోగా తినేస్తుంది. ఫస్ట్ నీ ఇమ్యూనిటీ సిస్టమ్ని కొలాప్స్ చేస్తుంది. వన్స్ ఇది నీ బాడీలోకి ఫుల్గా ఇంజెక్ట్ చేస్తే నువ్వు నీ కడుపులో బిడ్డ ఇద్దరూ చచ్చిపోతారు. నువ్వు బిడ్డని ప్రసవించలేక చనిపోయావనుకొని అర్జున్ బాధపడుతూ ఉంటాడు. ఆ టైంలోనే అర్జున్కి నేను దగ్గరవుతాను అంటూ అంజలికి బలవంతంగా ఆ మత్తుని ఇంజెక్ట్ చేస్తుంటే అంజలి అతి కష్టంగా ఇంద్రాణిని నెట్టేస్తూ తన నుంచి తప్పించుకుంటూ బయటకు వస్తూ సరిగ్గా అప్పుడే అర్జున్ వస్తుంటే అర్జున్ అంటూ అరుస్తుంది. అంజలి అంటూ అర్జున్ కంగారు పడుతుంటే అర్జున్ ఆ ఇంద్రాణి అంటూ అంజలి జరిగింది మొత్తం చెప్పేసరికి అర్జున్ షాక్తో ఇంద్రాణిని చూస్తూ, నీ వల్ల నా అంజలికి ఏమన్నా అయ్యిందంటే నీ అంతు చూస్తాను, ఇంకెప్పుడు లైఫ్లో నా కళ్ళ కనిపించకు అంటూ అంజలిని హుటాహుటిన ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లాడు. అంజలి చెప్పిందంతా వింటూనే భూమి షాక్గా అలానే ఉండిపోయింది. ఆ రోజు ఇంద్రాణి చేసిన ఘాతుకం వల్ల నేను ప్రాణాలతో మిగిలాను, కానీ నా కడుపులో బిడ్డ ఈ లోకం చూడకుండానే చనిపోయాడు. చాలా రోజులు ఆ బాధ నుంచి బయటపడలేదు. అప్పుడే ఆర్మన్ పుట్టాడు. తనని చూసుకుని జరిగింది మొత్తం మర్చిపోయాను. తనలోనే దూరమైన నా మొదటి బిడ్డని చూసుకునేదాన్ని. తర్వాత అర్పిత పుట్టింది. అంతా బాగానే ఉంది అనుకునే టైంలోనే ఆ రోజు ఇంద్రాణి చేసిన దానికి నా బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిందంట. దానివల్ల నేను పూర్తిగా హాస్పిటలైజ్ అయ్యాను. ప్రేమగా చూసుకోవాలనుకున్న నా పిల్లలకి నేనే దూరం అయ్యాను. ఇన్నేళ్ల తర్వాత ఇంద్రాణి మళ్ళీ మా ముందుకు వచ్చింది. ఇప్పుడేం చేస్తుందనే భయంగా ఉంది. అత్తయ్య, ఇంద్రాణి ఏం చేయలేదు. ఆ రోజు మీరు ఒంటరి, కానీ ఈరోజు మీకు అందరూ ఉన్నారు. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం, మీరు బాధపడకండి అంటూ భూమి అంజలికి ధైర్యం చెప్పింది. ఆంటీ వెయిట్, ఇషాన్ అంజలి కొడుకు అంటున్నారు కదా, మరి అంజలి కొడుకు చనిపోయాడు కదా. ఆ రోజు అంజలి కొడుకు చనిపోలేదు, నేనే అలా ప్లాన్ చేశాను. హాస్పిటల్లో చనిపోయిన బిడ్డ తమ బిడ్డే అంటూ నమ్మించాను. అంజలికి పుట్టిన ఇషాన్ని నాతో తీసుకొని అబ్రాడ్ వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇషాన్ని అడ్డం పెట్టుకుని అంజలి అర్జున్ మీద పగ తీర్చుకుంటాను అంటుంది ఇంద్రాణి. సో ఇషాన్ అంజలి కొడుకు అని తెలిసిపోయింది. మరి ఇషాన్ అంజలి కలుస్తారా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.